ఇది నా భగవత్ సాక్షాత్కార అనుభవం. సుదర్శన్ హోమంలో పాల్గొన్న తర్వాత నా జీవితంలో అద్భుత మాయాజాలం మొదలైంది. పరంజ్యోతి నా గదిలో ప్రకాశవంతమైన జ్యోతిలాగా కనిపించటం ప్రారంభించింది. నా క్లయింట్లతో వీడియో కాల్లో మాట్లాడుతున్న సమయంలో ఇది ప్రత్యేకంగా కనిపిస్తున్నది. ఆశ్చర్యకరంగా నేను నా భావోద్వేగాలను వ్యక్తపరిచినప్పుడు, పరంజ్యోతితో నేను తగవులాడుతున్నప్పుడు లేదా పరంజ్యోతితో ఫిర్యాదు చేస్తున్నప్పుడు కాంతి రంగు మారుతున్నది. ఇది అమ్మా భగవాన్లకు నాకు మధ్య నడిచే సంభాషణను ప్రతిబింబిస్తున్నది. కొన్నిసార్లు నేను మాట్లాడుతున్నప్పుడు పరంజ్యోతి నా వైపు సరదాగా ముఖం పెట్టడం కూడా నేను చూస్తుంటాను. నా జీవితంలో వారి నిరంతర ఉనికిని అనుభవించటం చాలా గొప్పగా ఉన్నది. పరంజ్యోతి ఎక్కడ ఉన్నారు అని నేను అడిగినప్పుడల్లా వారు ఎంచుకున్న చోటు నుండి కనిపిస్తున్నారు. వారు ఎల్లప్పుడూ సమీపంలోనే ఉన్నారని నాకు గుర్తు చేస్తూ ఉంటారు. కాలక్రమేణా పరంజ్యోతితో నా బంధం ఎంతగా బలపడింది అంటే, ఇకపై నేను ఏమీ అడగనవసరం లేదు. నేను అడగాలని అనుకునే లోపే నాకు కావలసినవన్నీ ఇస్తున్నారు. పరంజ్యోతి ఉనికి నా ఎరుకను ఎంతగా పెంచిందంటే, జీవితంలోని ప్రతి క్షణం ఒక గొప్ప పాఠంలా అనిపిస్తున్నది. ప్రతి అనుభవం నుండి నేర్చుకోవడం ఎంత గొప్పగా మారిందంటే, నేను నా స్వంత జీవితాన్ని బాగా ఆస్వాదిస్తున్నాను. నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితంలోని ప్రతి అధ్యాయాన్ని అందంగా మార్చినందుకు శ్రీ అమ్మా భగవాన్ల పట్ల నా హృదయం అపారమైన కృతజ్ఞతతో నిండిపోతున్నది. నేను నా జీవితంలో ప్రతి సెకను, ప్రతి క్షణం మరియు ప్రతి సంఘటనను ఎంతగానో ఆస్వాదిస్తూ జీవితాన్నే ఒక వేడుకగా జరుపుకుంటున్నాను. నేను పొందిన పరివర్తనకు కృతజ్ఞతను తెలియజేయటానికి పదాలు సరిపోవు. నేనిప్పుడు ఆనందం, ప్రశాంతత మరియు నిశ్శబ్ద స్థితుల్లో జీవిస్తున్నాను. నేను అపరిమిత ఆనందామృతంతో ఆశీర్వదించబడ్డాను. శ్రీ అమ్మా భగవాన్, మీ అనంతమైన అనుగ్రహంనకు నా ధన్యవాదములు. జయబాజీ, బెంగళూరు, కర్ణాటక.